స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం कारयिष्ये సర్వం శ్రీనివాసార్పణమస్తు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. సదా సర్వగతోప్యాత్మాన సర్వత్రావభాసతే బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. నిష్కల్మషమైనటువంటి మనోబుద్ధులు కలిగి ఉండాలి. క్రమశిక్షణ నీతి నియమాలు గలవారికే కేంద్రీకృతమైనటువంటి బుద్ధి కుదురుతుంది. అటువంటి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరన్నమాట. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి అనేటటువంటి సంకల్పం మన సనాతన ధర్మంలో ఉండడం అనేది ఎంత వైవిధ్యమైనటువంటి లక్షణమో కదా. కాబట్టి పరమాత్మ యొక్క అంశీభూతమైనటువంటి జీవరాశులన్నీ కూడా పరమాత్మ యొక్క సృష్టి నుంచి ఆవిర్భవించినటువంటి గొప్ప ఒక సంతతిగా భావించినట్లయితే అందరం కూడా పరమాత్మకు మనం ఒక పితృరుణం అంటారు కదా, ఋషి రుణం, పితృరుణం, దేవరుణం అనేటటువంటి వాటితోనే ప్రతి ఒక్క జీవి పుట్టి ఉంటుంది. కానీ మనిషికి బుద్ధి అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక చైతన్యం ఉంది. కాబట్టి దాంతో మనిషి అనేవాడు బుద్ధి అనే దాన్ని సిద్ధి వరకు తీసుకెళ్లేటటువంటి ఒక పదార్థంగా భావించి ఓం నమో వెంకటేశాయ. విష్ణు భక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం ప్రాణానాయ. ఓం భూ ఓం భుః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవమా భోజ్యోతిరసం తం బ్రహ్మ భోర్భవస్వరం అస్యాం శోదౌస్తే దేవస్య భవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్థండిల ప్రతివేశనాది సర్వోపశుద్ధం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేర్వస్మాప్యర్థం విశ్వక్సేనారాధనం తతంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్వరూర్దేశు అపోపగృహన్ ప్రతిపాదేశే గృణాం దత్తాగం సర్గం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పోతా పోతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దృశాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వతి ఆపోవాయుధకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పజవాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపో. అస్మిన్ కుంభేంగా సిద్ధినావాహయామి యథేషితం వర్ణే సహస్రం జ్ఞాపాఠావిదా పుత్ర తేభ్యానంద్రస్యతాద్ విష్ణురుష్య దేవామం చింతమధస్వస్య వర్ణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మృతావాహయామి. వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి. ఏతే ప్రోతస్త్రోత్రయాభరణోపవేత పుష్పగంధాదూపదీపాలంకారార్థాః ఇమే అక్షతాః సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానసకర్మణ నిర్విఘ్నేన సమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దుర్బాహుం శంఖచక్ర సంనుతం వ్యాప్తిం శృంకేతం శూష్పరధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం ఖమర్చేత్. ఆగ్నేయోస్మాద్దిదామేత్వాశ్యేదాత్తం మితోత్సంభోః వైరాజంతే సుతన్నిధత్తాం వృక్షాం దేశాభిధానామనాదిః యామే స్థాన్ దందాన్ దాతువం భూః పద్మాగారుడే. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ సుశక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాత్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్యనుభాస్యత కర్మణాన్ విఘ్నశాంతి
आरंभे कर्मणान् पुष्ठै विज्ञानान् समाप्य कुर्यात् सविर्भारस्य विसक्सेनस्य भोजनं भगवद्विरण्नाथः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्त प्रोक्षतमस्तु प्रजापति प्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेह शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रेधानि देवतं तमूढमस्वागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो आवृतानि वसुते इन्द्रस्य युज्जसखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरा ततं तद्विप्रासो विवन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा शरीरस्य प्रंसते द्रविणोदा वीरद्विषण्णो द्रविणोधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्विदावभुषं यदा वै सूर्यपदेति यत् नक्षत्रण्येति यावत् तत्सूर्योगच्छेति तद्धन्यं पश्येति तावत् गिरिजत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः अतिपुरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविषुत्तं शान्तत्वं स पुण्यावातिकर्मणि पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रो दस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविषुत्तं शान्तत्वं स पुण्यावातिकर्मणि स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मव्यैनं सां सद्यां तरन्देवमित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविषुत्तं शान्तत्वं स पुण्यावातिकर्मणि वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां करुणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां करुणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आभोहिष्ठामया भुवस्तानूर्जेदादना महेरणाय चक्षुषे योपस्पदमानसस्तस्य भार्यतेजः उषतीरिव मातरः तस्मारङ्गमाभो शिक्ष्याय जन्मदा आपो जनेथा जनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्यभोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्थानाभसकृत्य न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता समनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवधिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने क्रत्वा कतुगम्रनु यत्ते पवित्रमक्षुषि अग्ने वेदमन्तरा ब्रह्मतेन पुनीमहे भाभ्याहान्देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रणति देव्यागाहात् यस्यै बह्वे स्तनभावितपुष्टाः तयामदन्तस्तमार्जेषु वयगुस्यामृतहरेणां वैश्वानरोरसुभिर्माप्नातु वातः प्राणेन शिरोमि अभूः ध्यावापदिवीपसापयोभिः ऋतावरी अग्ने मापुनीतां बृहद्भिस्सवितः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतं सर्वगं समूतमश्नाति स इदं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पन्मधोदकं पावमानी स्वस्तिनीः सुदगाहि पयस्वतीः ऋषिभिः सम्भृतवर्षः ब्राह्मणे समृतं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पठन्तु मां प्रजापत्यं पवित्रं यतोऽद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदावयम् पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नित्ये सहमाप्नातु सोमस्वस्यावरणसमीक्षाः यमो राजाः प्रम्नाभिः पुनातु मां जातवेदा मोर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवती दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णो अस्तद्विदेः षञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्याहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणायां दिश्मासाः पितरा मार्जयन्तां प्रदीच्यां दिशग्रहाः पशवः मार्जयन्ताम् उदीच्यां दिशाभोषधयो वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाः मिदेज्ञः संवत्सरो यज्ञविधिर्मार्जयन्ताम् अतो धराधरे नागेभ्यो मार्जयन्ताम्
वास्तोष्पदे प्रजानि हस्मान् स्वावेशो अनमेव भवानः यत्ते महे प्रदन्नोषस्वस्ने दद्वदे शञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सुंसदा ते शक्तिमयि शरण्या गातमत्याः आवक्षयमुदयागेवरन्नो यूयं पादस्तस्विस्तदानः अमेवः वास्तोष्पदे विश्वारूपाण्या विषन्ने तथा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानीतोऽस्यन्तोः तमस्कृतं वसति वेदजोगो धातुः प्रसादान् मेमानिमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्च समिद सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त वर्णान्मासक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मासक्सेनान्मः यथा भाषा गुरुभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मासक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణకారకం కావున రాజయోగికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉండాలి, అసలు రాజవిద్య అంటే రాజయోగిగా మనగలిగినటువంటి ఆ సిద్ధాంతాలు ఎలా ఉండాలి, రాజవిద్య అంటే ధార్మికంగా పూర్వం రాజులు చేసినటువంటి పాలన చేస్తూ భోగముల పట్ల అభిరుచి లేకుండా రాచరికమును ప్రజాసేవగా భావించి ఆధ్యాత్మ మార్గంలో పాలన లేదా ఆచరణ అని అర్థం. ఆధ్యాత్మ విద్య విద్యలన్నింటిలోనూ ఉత్తమోత్తమైనది, విద్యలలో ఎంతో లోతు కలిగింది అని అర్థం అన్నమాట. సమాజంలో రాజు ఎలా గొప్పవాడో అలాగే విద్యా సమాజంలో శ్రేష్టమైనది రాజవిద్య. పైగా రహస్యమైనది అంటే ఇంతని చెప్పలేనంత సారవంతమైనది అని అర్థం. ఆ ఆధ్యాత్మిక విద్య భగవంతునికి ప్రతిరూపంగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి రాజవిద్యలకే రాజవిద్యగా ఉండేటటువంటి ప్రభువు శ్రీనివాస ప్రభువు. అలాంటి శ్రీనివాస కళ్యాణ చక్రవర్తి నేడు కళ్యాణమూర్తి అయి మనందరికీ కన్నుల విందుకుగా ఈ యొక్క వేడుకలో దర్శనమిస్తూ ఉన్నారు. కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలు నవధాన్యాలను, తర్వాత పుష్పాలను, అక్షతలను, తులసీదళాలను, గంధము, గుణనైవేద్యాలను, సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తిక పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ తదుపరి ప్రతిసర బంధన కైంకర్య పనులు వీక్షిస్తాం. ప్రతిసరం అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి స్వామివారి యొక్క ఆ సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, తర్వాత అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ పంచమృత్తికా పాలికల్లోకి తీసుకోబడినటువంటి తులసి, పుష్పాలు, అక్షతలు, నవధాన్యాలు, గుణనైవేద్యాలు మొత్తం అవి సంప్రోక్షణ ద్వారా శుద్ధి చేయబడి ఈ యొక్క కైంకర్యంలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. మనందరి జీవుల పాత్ర కూడా అంతే. ఇదిగో మన యొక్క పాత్ర ఈ విధంగా. ఓం షణ్ణోన్ సప్తాం సోర్జర్తాం స్వయం భరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి సహస్రేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవే జనర్మణః స్వస్తి భూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవాః వంత్రిభువ స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యేరేవతి
స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్స్వ బృహద్యసోనాభం వారుహేమ అంహోం చామాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసాయుర్దాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ప్రకృతిలో ఉన్నటువంటి భూత మండలాలన్నీ కూడా పరమాత్ముని చేత వ్యవహరించబడుతూ ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ పరమాత్మ యొక్క అంశాన్ని తెలియజేసుకునే దానికి ప్రతి ఒక్క విషయము మనకు అవగతమవుతూ ఉంటుంది. అందుకనే స్వామివారి కళ్యాణోత్సవంలో కూడా అనుభూతి ఎంతో అవసరం. అనుభూతిని పొంది జీవిత లక్ష్యాన్ని సాధించినటువంటి ఋషులను వసంతకాలపు పిల్లవాయువులతో పోలుస్తారన్నమాట. ఇంద్రియ వ్యాపారాన్ని ఉపశమింపజేసి వాసనా శూన్యులై ప్రశాంత చిత్తులైనటువంటి మహాత్ములు పత్ర పుష్ప ఫలభరితములైనటువంటి ఆ ఫలభరితమై లోకానికి హితకారి అయినటువంటి వసంతకాలపు మారుతంలా లోకోపకారం వనరిస్తూ భయంకరమైనటువంటి సంసార సాగరం నుండి స్వయంగా తాము తరిస్తూ నిర్హేతుక కటాక్షంతో ఇతరులను కూడా తరింపజేస్తూ ఉంటారన్నమాట అలాంటి వారు. అలాగే ఒక లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ముందుకు సాగిపోయేటప్పుడు మనం లక్ష్యాన్ని మర్చిపోవడం కద్దు. అలాగే కొన్ని సమయాల్లో ఆ లక్ష్య తపన నీరు గారిపోతూ ఉంటుంది. అందువలన ప్రతిరోజు దాని గురించి ప్రతి క్షణము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది నేను సహజంగా ఉండేటటువంటి మాట, సహజంగా ఉండేటటువంటి శరీరం అనుకోకుండా ఇందుకు కారణమైనటువంటి పరమాత్మ ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అని మనకు గుర్తించినట్లయితే ఆ లక్ష్యం వెంటనే సిద్ధించినంత ఫలితం మనకు ఉంటుంది. ఎందుకంటే స్వామివారు ఆకాంక్ష ఏంటి? నా జీవులందరూ కూడా నన్ను ఏదో రకంగా ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా, ఆ ఆత్మీయత భావనతో కూడినటువంటి వ్యక్తులైనా సరే ఆ ఆధ్యాత్మికం అనేటటువంటిది ఎంతో స్థాయిలో మనకు అవగతం కావడానికి వీలుగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అందుకనే కొంతమంది వ్యక్తులను చూస్తే ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి కలయిక మొదటిసారి అయి ఉంటుంది అప్పుడు. అలా కానీ ఎప్పుడో మా ఇద్దరికి సంబంధం ఉందే అనేటటువంటి ఒక విషయ సూచిక మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే గీతాచార్యుడు అంటాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే. ఇది ఇప్పటిది కాదు, అనేక జన్మములు ఎత్తినటువంటి పిమ్మట విజ్ఞాని నన్ను శరణం నందుచున్నాడు. ఎప్పుడో సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, ఏ జన్మలోనో సంపాదించుకున్నటువంటి సంస్కారాలన్నిటినీ కూడా ఒక్కచోట కూర్చి పేర్చి భగవంతుడు ఈ విధంగా మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ లక్ష్య సిద్ధికి పూర్తిగా దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి ఇచ్చినటువంటి అవకాశాన్ని. కాబట్టి ఇలాంటి మంత్రాలు మన వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లోనూ కోకొల్లలుగా ఉన్న ఇలాంటి భావనాపూర్వకమైనటువంటి అంశాలు, అలాంటి మంత్రాలన్నీ కూడా భగవంతుని యొక్క సొత్తు. అందుకనే అంటారు సకల మంత్రాలకు యజమాని పరమాత్మ అని. అగ్నిని కనుగొనడం అనేటటువంటి సంఘటన మానవ చరిత్రలోనే ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా పరిగణించబడుతోంది కదా. అగ్నిని చూసి ఆశ్చర్యపోయినటువంటి మానవుడు క్రమక్రమంగా దానిని ఆరాధించడం మొదలుపెట్టాడు. చివరకు దానిని సర్వవ్యాపి అయినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుని చిహ్నంగా ఆరాధించడం వేదాలలో కానవస్తూ ఉన్నది. ఆ విధంగా అగ్నిదేవుణ్ణి భగవంతునిగా భావించి ప్రార్థించే మంత్రం కూడా మనం అనేక రకాలుగా దర్శించవచ్చు, వినవచ్చు. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ అని ఉపనిషత్ వాక్యం కదా. కాబట్టి ఆ తత్వం అంతా ఎక్కడుంది అంటే సర్వత్రా ఉన్నది. సర్వత్రా ఉన్నదాన్ని సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ అంశతో ఉన్నటువంటి జీవులందరూ కూడా పరమాత్మ సాధించేటటువంటి విధి విశేషాలన్నీ కూడా అనుభవించడానికి వీలుగా ఉన్నట్లుగా మనం భావన చేయాలి. కనీసం భగవంతుడు సృష్టించినటువంటి ఈ అద్భుతాలన్నింటినీ ఆస్వాదించేటంత అర్హత కలిగి ఉండాలి. ఎలా? ఇది నాది కాదు, దీనికి పూర్తిగా కర్త భర్త సర్వం భగవంతుడే, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారే అనేటటువంటి భావనతో మనం దర్శించినట్లయితే ఆ అనుభూతి ఏ స్థాయిలో ఉంటుంది అంటే అది సాధనా పరిపక్వతగా మారుతుంది. అది చివరికి ఆత్మసాక్షాత్కారంగా మారుతుంది. అది తారాస్థాయిలో ఉండేటటువంటి భావన. అందుకనే వేదాలు, ఉపనిషత్తులు
అష్టాదశ పురాణాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అనేక రకాలుగా చూసుకుంటే ఆ వాంగ్మయం అంతా దేనికోసం ఉంది, దేనికోసం డ్యూటీ చేస్తూ ఉంది సృష్టిలో అని ఆలోచన చేసినట్లయితే, ఇదిగో శరీరము అనేటటువంటి దివ్యమైనటువంటి ఆలయంలో అద్భుతమైనటువంటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మ అనే పేరుతో మారువేషంలో తిరుగుతున్నటువంటి పరమాత్మకుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అప్పుడు మన జన్మకు సార్థకత ఏర్పాటవుతుందన్నమాట. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః. మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనమే అధోగతి పాలు చేసుకున్నట్లు కారణం, మనమే ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవడానికి కూడా మనమే కారణం. కాబట్టి మన జీవితం మన చేతిలోనే ఉంది, మన కర్మకు మనమే బాధ్యులమని అందులో ఉన్నటువంటి ఆంతర్యం కనిపిస్తుంది కదా. ప్రతిసర బంధనం అంటే ప్రతిసర బంధన కైంకర్య పనులు. ప్రతిసరం అంటే దారము 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటట్లుగా స్వామి ఈ యొక్క కంకణాన్ని ధరిస్తూ ఉన్నారు. అందుకనే స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కైంకర్యంలో విధి విశేషాలన్నీ కూడా వైదిక అంశంతో కూడి ఉంటాయి. కాబట్టి వైదిక సంస్కారాలతో కూడి ఉంటాయి. కాబట్టి పేర్చబడినటువంటి ఈ సంస్కారాలన్నిటికీ నిధి లాంటి వాడు పరమాత్మ. కాబట్టి సకల కళానిధి, సకల ప్రపూర్ణుడు, సకల చైతన్యమూర్తి, సకల మంత్ర యజమాని ఎవరు? ఇంకెవరు? మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువే కదా. అలాంటి శ్రీనివాసమూర్తి చైతన్యమూర్తి అయి, స్ఫూర్తి అయి, ధార్మిక చక్రవర్తి అయి, ప్రపంచాలకే వెలుగును ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి ఒక ఆదిత్యుడై మన కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి స్వామి నిన్ను దర్శించాలంటే ఈ మాంస చక్షువులకు సాధ్యమవునా? కాదు. దివ్య చక్షువులను నీవు ప్రసాదిస్తేనే నీ రూపాన్ని దర్శించడానికి మళ్ళీ వీలవుతుంది. కాబట్టి చూడడానికి కూడా అర్హతను సంపాదించాలంటే ఏం చేయాలి? మన యొక్క సామర్థ్యాలను ఏ విధంగా పెంచుకోవాలి? ఓం నమో వెంకటేశాయ. ఏనో మానగాహం గతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి పృథివీతోకసాద పూతహదనేన సౌమ్యాదే జాతవేద భువనశ్రేత శతపసోజనిషదే అగ్నిమశ్రద్ధాదేవ్యవాగం సమీ గర్భాజనేమి అభూ घृतः प्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो गतमस्यान्नं घृतः पुषस्त्वा सरिता वहन्ति गतं पिबन् क्षियायुक्षदेवान् पदं पीत्वामचार्गव्यं पिते पुत्रं रक्षादिमम् उपावरवहजातपुनस्तं देवेभ्यो हव्यमोनप्रजानन् आयुः प्रयागम्रेमस्मादेश्रदीति अनोद्रोणे ऐतेन मन्यस्वानं तेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवहुतप्रसवा ब्रह्मजज्ञानं प्रदं प्रसादिमस्सरचो वेनावः सबुद्ध्यात्मासुष्टासश्चनमदशिवः ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमोरन्तमासु सोमो वीरं कर्मणं दातु साधन्यं ठिकं सभेयं पितृश्राणमेधा तस्मै सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता देवतन्नागतुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता देवतन्नागतुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओम प्रोक्ष पवित्रेः स्थो वैष्णव्ये स्थो यज्ञे स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्थः परशुरस्य पवित्रेः स्थो वैष्णव्यो देवसतप्रसपनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्तरस्मिरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्मानिन्द्रवणित्तूर्जयुजमिन्द्रनिद्धं सूर्ये प्रोक्तास्ता विष्णोस्तुपोसि दक्षिणतो विष्णोस्तुपोसि पश्चिमसो दत्तान् देवेभ्यो विष्णोस्तुपोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्ये तन्नागस्तविष्टे यजमानोऽस्तु
सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांसदेहि ओम प्रणय सोमापः प्रणयिष्यामि यजमानमातिं यच्छा प्रणययज्ञं देवतावध्यत्तान्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांसदेहि ओम प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सगं साधयन्तनः इदमदन्तेहि को वो इनक्तु सवो इनक्तु समिहन्तान्देर्विषः पात्राणि देवयज्ञायैः भूस्वं गृह्णामि दक्षिणप्रेदो ब्राह्मणतीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मर्तमावाहयामि रुद्रानावाहयामि अपावस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदत्सोमावाहयामि औपासन यज्ञमावाहयामि यज्ञेतेष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतिष्ठन्नपामि इन्द्राष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमाष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमाष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमाभ्याण्ठन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्ठन्नपामि इन्द्राष्ठन्नपामि वसुभ्योष्ठन्नपामि मरुद्भ्योष्ठन्नपामि रुद्रेभ्योष्ठन्नपामि अपापस्पृश्य ओम श्री महाविष्णवेष्ठन्नपामि मित्राष्ठन्नपामि वरुणाष्ठन्नपामि आदित्येभ्योष्ठन्नपामि अस्यभ्याण्ठन्नपामि पूष्णेष्ठन्नपामि कक्षाष्ठन्नपामि सोमाष्ठन्नपामि औपासनयज्ञाष्ठन्नपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्ठन्नपामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधस्य स्वाहा अमृतमसवारणमसि अन्तर्दमृक्षो अन्तर्तारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वावना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वावना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा स्पर्शयित्वा अध्यक्ष अक्षता च चरिभिरिमामे ज्ञेष्ठगाध्यनस्सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च मामे ज्ञेष्ठगाधिनो यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्व नवतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितः प्रसवा षष्टिशतसहस्राणि तमक्षमर्भदमानया अन्त्येत्मा आत्मा जातवेदस्तेनेध्यसवधेजेद्वधेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाड्युण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्वाहा नुतेन मुखस्वाहा सरस्तेन मुखस्वाहा देवदेवताप्रासावीः ओम भूः अतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकवत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तरविर्यात् नृणात् प्रायश्चात् तमतो देवादि वैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवताप्रासा ओम मतो देवाहं तनुतो विष्णुचक्रमे पृथिव्या सप्तसां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवदं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतोः वृतानि पश्यसे इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः अनुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवदेवताप्रासाभिः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడేమో అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావరుణీరావృతే అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పడిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాక్ష అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రియ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితే వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసురా సర్పిదతి క్షీరశుద్ధాదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షక్చక్ర ఉంచస్సాగసాన్మల పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తవద్వింధ్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారేణావత భద్రాశ్వకేతు కమాలక రమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశావరేషాం మత్వంశానాం మాతృవంశానాం
सर्वेषां पितॄणां कुम्भे भागलोहितदामासङ्गातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वरपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रपरिमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थम् त्रिगुणेकुदाग्निष्ठोमद्राप्ताप्तोर्यामशान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् परव्यूह अन्तर्याम्यर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीर्दबृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीर्दबृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरेकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्दबृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्दबृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानावरुवेदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्म्यां भृगो सङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुव त्रयार्षे प्रदान्त काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य कालङ्कृतां मां साध्यीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साड्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु తోటి ఆ ప్రవర విన్నాం కదా. ఎంత చక్కనైనటువంటి స్వామివారి యొక్క ఒక మూలమైనటువంటి అంశం మనకు కనిపిస్తున్నది కదా. వైకుంఠనాథుడే సాక్షాత్తు భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో వేంచేసి మనందరి కోసం స్వామివారు ఈ విధంగా తనకు తాను ప్రకటించుకుంటూ ఉండడం ఎంత గొప్ప వైచిత్రంగా ఉన్నదో కదా. కాబట్టి
ఆ కనిపిస్తున్నటువంటి మాంగళ్య సూత్రాదులను అనేక రకాల పద్ధతుల ద్వారా ఈ యొక్క కళ్యాణ వేడుకలో స్వామివారి సమక్షంలో దేదీప్యమానమైనటువంటి నిత్య పెండ్లి కొడుకుగా ఉన్నటువంటి స్వామివారు, అయ్యవారు, శ్రీవారు నేడు నిత్య నూతనోత్సాహాన్ని ప్రకటింపజేయడానికి ఈ విధంగా ఉన్నారు. అందుకనే సనాతన ధర్మంలోనే అందరూ బాగుండాలి అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రం మన చేతిలో ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ సంతోషంతో ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ శారీరక మానసిక రోగాల నుండి విముక్తి పొందాలని, అందరికీ శుభం కలగాలని, ఏ ప్రాణి దుఃఖాన్ని పొందకూడదు అనేటటువంటి దివ్యమైనటువంటి మనస్సు, స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి ఒక సనాతన ధర్మం యొక్క హృదయం ఆవిష్కరించబడింది అంటే లోకమంతా ఆ హృదయమే రక్షగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం మాత్రమే ఎప్పుడు చెబుతూ ఉంటాం. మనకిప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి అంటే గొప్ప ఆదర్శాన్ని అంటిపెట్టుకొని ఆ ఆదర్శంతో జీవించడమే మన తక్షణ కర్తవ్యం. మానవునికి అనేకమైనటువంటి ఆశలు ఉండొచ్చు, కానీ వాటిని ఎవరెవరు తీరుస్తారని అనుకుంటాడు. అందుకై వారి మనస్సులను మెప్పించడానికి ఆరాటపడతాడు. కానీ మనిషికి ఆనందం ఇతరుల ద్వారా ఎప్పుడూ రాదు అనేటటువంటి సూక్ష్మాన్ని ఎప్పుడు గమనించగలుగుతాడు? తన వల్లనే తనకు ఆనందం, తన వల్లనే తనకు సుఖం, దుఃఖం. ఈ సుఖదుఖాలకు మనస్సే కారణం. ఆ మనస్సును నిర్మలంగా ఉంచుకోగలిగితే అది కోరిన వస్తువులన్నీ కూడా ఇచ్చేటటువంటి చింతామణితో సమానమవుతుందని ఎప్పుడు గమనిస్తాడు మనిషి? అలాంటి మనసు పారమార్థిక చింతనతో, పరమాత్మ యొక్క నిష్టతో, ఒక హరినామ స్మరణతో గడిపినట్లయితే అది కదా అసలైనటువంటి అమృతతత్వానికి ఒక అక్షయ పాత్ర లాంటిది. అది ఎప్పుడు తెలుసుకుంటాడు? రాకరాక వచ్చినటువంటి మానవ జన్మ అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఈ జన్మను భగవంతుని కోసం సార్థకత చేసుకోవడానికి కోసం ఎలా పండించుకోవాలి అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో, సత్ప్రవర్తనతో మనుష్యానాం సహస్రేసు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఒకానొక్కడే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు కదా. ఆ ఒక్కరిని నేనే ఎందుకు కాకూడదని ప్రతి ఒక్కడు అనుకోవాలి. పరబ్రహ్మం అంతం లేనిది, ముసలితనం లేనిది, నాశనం లేనిది, పుట్టుక లేనిది. అందువల్ల అదొక్కటే సేవించదగినది. మనోవికారాలు మానిన మానవునికి, బ్రహ్మధ్యానం చేయు మానవునికి లోకాధిపత్య భోగం కూడా నీచమైనదే. మానవునికి మనస్సు పాతాళానికి వెళ్తుంది, ఆకాశాన్ని దాటిపోతుంది, అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. కానీ తనలోనే ప్రకాశించేటటువంటి పరబ్రహ్మం వైపు మాత్రం చూడదు. కనుక మనస్సు కనుక ఆ విధంగా చూసి స్మరిస్తే శాశ్వత సౌఖ్యాన్ని పొందుతుందన్నమాట అని మనస్సు చలించడం ద్వారా సుఖం లేదని చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి కవులు నిత్యానిత్య వస్తు విచారణను ప్రారంభిస్తూ అది పారమార్థిక చింతన వైపు ఏ విధంగా నడిపిస్తుందో గమనిస్తూ మన యొక్క జన్మను పండించుకోవాలి. కావున మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యవస్థను మనం గమనించగలిగినట్లయితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని వైశ్వానరోభూతుడు తానే, జఠరాగ్ని స్వరూపుడు తానే. ఆ విధంగా శరీరంలో ఉన్నటువంటి అవస్థలన్నీ తానే కదా. అదిగో దర్శిస్తూ ఉన్నాం. మంగళసూత్రాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రాననే మనలో ఉన్నటువంటి అనేక ఆలోచనలు, హృదయము, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా మంగళకరమై ఉంటాయి. అదిగో దర్శించండి. మంగళసూత్ర ధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అవకాశం మనందరికీ కలిగినందుకు, ఆ అవకాశాన్ని కలిగించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ఆత్మపూర్వకంగా మనందరం కూడా నమస్కరించాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదిగో శ్రీదేవికి భూదేవికి మంగళసూత్ర ధారణ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత మీదుగా. శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. 2 కన్నులు చాలకుండా ఉన్నవి.
ఎందుకు అంటే దివ్య చక్షులు ప్రసాదించు ప్రభు అని గీతాచార్యుడు ఏ విధంగా ఆ అడిగిన వెంటనే ప్రసాదించాడో అర్జునునికి, ఆ విధంగా స్వామి నీ ఆర్భాటాలను నీ వైభవాలను దర్శించడానికి ఈ మాంస నేత్రాలు 2 సరిపోవు తండ్రి పరమాత్మ. కాబట్టి ఒకానొక సందర్భంలో దేవేంద్రుడికి ఇచ్చినటువంటి ఆ శాపము అది ఇలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఒక కవి చెబుతాడనమాట. ఈ విధంగా స్వామి 2 కళ్ళు సరిపోదు, అలనాడు దేవేంద్రుడు సంపాదించినటువంటి ఆ కళ్ళు అది శాపమైనా సరే, కాబట్టి ఆ పద్ధతి కరెక్ట్ కాకపోయినప్పటికి కూడా ఈ యొక్క వ్యవస్థ నిన్ను దర్శించడానికి అది కరెక్టేనేమో, అది సబబేమో అని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి కవుల యొక్క భావన ఆ విధంగా ఉంటుంది. అందుకనే ఆ క్రాంత దృష్టితో మనం దర్శించాలి. క్రాంతా దృష్టి అంటే దివ్యమైనటువంటి దృష్టితో మనం భగవంతుణ్ణి దర్శించాలి. అదిగో అక్షర స్వరూపమైనటువంటి ఆ అగ్నితత్వం, పరమాత్మ యొక్క ప్రతీకగా ఉన్నటువంటి అగ్నిదేవునితో వెలుగుతూ ఉన్నటువంటి ఆ హారతిని మనం అందరం కూడా దర్శించినట్లయితే మన ఆత్మ ఆ విధంగా హారతిలాగా వెలుగుతూ ఉందని ప్రతిబింబించేటటువంటి ఆ కర్పూర హారతిలో మనం దర్శించగలుగుతాం. అది మన సంస్కారం, మన భారతీయత, మన ఔన్నత్యంతో కూడినటువంటి సనాతనం, అదే పురాతనం. కాబట్టి అనేక లక్షణాలతో కూడినటువంటి దైవీకమైనటువంటి ప్రజ్ఞలన్నీ తిరుమల కొండ మీద పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే స్వామివారి యొక్క లీలా విశేషాదులన్నీ కూడా భక్తుల పట్ల ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి అక్షతలతో తడిపినటువంటి ఆ పసుపు ముద్దలతో కూర్చబడినటువంటి మంగళసూత్రాన్ని దర్శించినంత మాత్రాననే మనకు ఎంతో ఓం నమో వెంకటేశాయ. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. దేవహేతపసువ అగ్నిరైత ప్రథమో దేవతానాగంసోహస్య ప్రియామంజతమత్యభాషాత్ తదేం రాజావరుణోన్ మనదామధేగ్స్త్రీపతనోహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారవత్యః ప్రియామంజతమత్యభాషాత్ తదేం రాజావరుణోన్ మనదామధేగ్స్త్రీపతనోహన్నరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్య హేమద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహా తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాః తేజమానో హవిర్భిః అహేడమానవర్ణే హభోద్రహిం సమానాయ ప్రమోషి స్వాహా తన్నోగ్నేవృణస్య విద్వాన్ దేవసేడవయాశ్రేష్ఠాః యజష్ఠాపండితమస్సోషడానో విశ్వాద్వేషాం ప్రముత్య స్వాహా తత్తన్నోగ్నేయమో భవతి నేతుస్యాస్యాప్సవ్యష్టౌ అవయక్షుణావరుణగమ్రాణు వీహిమృడీగం సుహోనయధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాయతః అయాసన్ హవ్యమూషే యానో దేహి వేజగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతేన ముఖస్థాః నుతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూ అతిపురాజ్ఞష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్కర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మనిస్వా నుతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య. ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో స్వాహా ఉదాయుసా స్వాయుషోదో హృదీనాగం సేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః. ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ శుభ్యంతు సంవర్ణాం సదగ్నిరణున్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుసా స్వాయుషోదో హృదీనాగం సేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేత్విషాః. ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यन्त संवरणां तदग्निरनुमन्यतां यन्नार्युवब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरे पदरे धन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहिते नागं रसेनोत्तर्जन्यश्च सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायिव अधिगाहे महिद्विषः ओम भूस्वः ओम भूस्वः ओम सुस्वः ओम भूर्भुवस्वः इतेर्मुखस्थानुतेर्मुखस्था सरस्तेर्मुखस्थाः देशदाप्रासावीः ओम भूतिवरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्दिरवर्यातननात्तप्रायस्तात्मतो देवादिवैष्णुं होष्यैतेन मुनिस्वानं तेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा अतो देवावन्तरदोष्णुचक्रमे पृथिव्या सत्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो अधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विसेतो वृदानुस्से इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षादग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्समिन्दते विष्णोरित्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसविदाप्रासावीः ओं भूतिभुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवदप्सवा यदस्सकर्मणोत्तिरितं विद्यान्येन महाकरम् अग्निस्षष्टाशतं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वतः कामानः समतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तवदे नमो वास्तवदे स्वाहा इन्मात्मनम् इन्दाबोधग्निस्तत्पुनराः जातवेदाभिचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वराजं जक्षातमुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्ठेभ्यः स्वाहा भेषदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रायुतमत्याश्रायुतमषट्कुरमत्नोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणः क्षेनमग्नः पर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा कृतादेत देवान् स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समिदस्य तेजोस्तेजोमयिधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा सप्तयोनिरावृतसागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधो वनस्पतिगन्धर्वास्य भुक्तम् अग्निर्जीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं ओषधो वनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भैरवशाहुतेन समादित्यै वसुभिस्समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिदः सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा जन्ति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां वेदक्षपितामह प्रपितामह साक्षीमस्तत्रिप्यन्ताम् ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देशविदप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सहस्रं मे भूयात् स्वाहा अक्षतमेच्छितेजोमे प्राचाहान् देवार्त्यां मार्जयन्तां दक्षिणायां दशमासाः पितरः मार्जयन्तां बदीचाः दिशुघा पशुवां मार्जयन्तां मदीचां दिशा भोषदेव वनस्पतिः मार्जयन्तां बोद्भाजां यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तां दक्षिणता विष्णोः सदनमसि पश्चिमता विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति भवोषधियो मरुदां प्रषदयश्च दिवं गच्छततो नोष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयोद्भुतिः
आदित्यस्सोमो नमः त्र्यायुषं जमदग्ने कस्यवस्य त्र्यायुषं प्रद्देवानाः त्र्यायुषं तन्मयस्तत्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयो भुवस्तान ऊर्जेदादना महेरणाय चक्षे योपस्वतमारुतस्तस्य भाजयतेन उषतिरिव मातरः तस्मारङ्गमापो शक्ष्याय जन्मधा आपो जनेधाजनः यत्यग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासं यत्यग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयासं यत्यग्ने हरस्वीनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो दातु योगसूर्यन्द्रिये देवतगान्मतोर्नवाः दिभ्राजमानशिरसमुद्या समार्षपोरोहिताक्षसूर्यो प्रसन्मनसा पुनातु वोञ्चमे सहस्रमे गणपते नमश्च यत्येहे नवनं तस्मै ते नमः कायेन वाचा मनसेन्द्रियैर्वारुद्ध्यात्मना वा पुते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथा सुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यं प्रगच्छ सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమం అంటే పేలాలు అన్నమాట. అంటే వరుడు బాగుండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, అన్ని రకాలుగా ఆయుష్తో సకల శక్తి శౌర్య సంపన్నుడుగా ఉండాలని, ఆ శౌర్య ప్రతాపంతో వెలగాలని ఈ యొక్క ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి ఒక నియమం ఉంటుందన్నమాట. అంతేకాక పూర్ణాహుతి కార్యక్రమం అంటేనే ఒక కార్యక్రమంలో దివ్యంగా వెలిగేటటువంటి అసలు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనేదే ఈ కళ్యాణ వేడుకలో ఒక దివ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వారుణవాయనం అనేటటువంటి పద్ధతి ఇవన్నీ కూడా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం తదనంతరం జరిగేటటువంటి ఒక నిష్టగా నియమంగా ఒక గొప్ప ఆత్మకు శిక్షణగా ఉండేటట్లుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరి ఆత్మకు శిక్షణగా? జీవులమైనటువంటి మనందరి ఆత్మలకు శిక్షణగా. కనుక కార్యక్రమంలో లాజహోమం తరువాత, పూర్ణాహుతి తర్వాత ఇప్పుడు మనం ఆ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం అంటే అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను అమ్మవారి కంఠసీమకు అలంకరింపజేస్తారు. ఆ విధంగా మళ్ళీ అమ్మవారు ధరించినటువంటి ఆ భూదేవి ధరించినటువంటి ఆ మాలను తిరిగి స్వామివారి యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తారు అర్చక స్వాముల వారు. దీనినే మాలా పరివర్తనం, మాలా పరివర్తన కైంకర్యం అంటారు. ఇప్పుడు అదే విషయాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో ఆ మాలలో సమస్త జీవరాశులు కూడా ఇదిగో ఈ మాలగా మరల్చి స్వామివారు ధరించేటట్లుగా మనం భావన చేసినట్లయితే అందులో ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే అది నిజం కావున మళ్ళీ తిరిగా స్వామివారు ధరించినటువంటి ఆ కళ్యాణ మాలను మళ్ళీ భూదేవి శ్రీదేవులకు సమర్పించి అమ్మవార్ల యొక్క కంఠసీమకు అలంకరింపజేసి మళ్ళీ స్వామివారికి అలంకరింపజేస్తారు. కాబట్టి ఈ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం ఎంతో హెచ్చు స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది అని అర్థం. ఆ తదుపరి అక్షతారోపణ. పసుపుతో తడపబడినటువంటి అక్షతలను అయ్యవార్లు అమ్మవార్లకు సమీక్షంలో ఆ జరుపుకునేటటువంటి వేడుకలో
కళ్యాణ కైంకర్యంలో ఈ యొక్క అక్షతలు చల్లుకోవడం అనేది సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థల్లో మామూలు వివాహాల్లోనే అదొక దివ్యమైనటువంటి వేడుకగా మనం చూస్తూ ఉంటాం. అలాంటిదే ఇప్పుడు కార్యక్రమంలో చివరి ఘట్టంగా ఆ అక్షతలను చల్లుకునేటటువంటి ఆచారం ఒకటి ఉంటుంది కదా. అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి భక్తుడు కూడా ఆ అక్షతలు హృదయాన్ని అక్షరీకరణం చేసి అవి అక్షతలుగా మార్చి స్వామివారి అమ్మవార్ల యొక్క ప్రతిరూపంగా వారికి ఒక నిష్టగా మనందరి మనస్సులను ఆ విధంగా అక్షతలుగా చల్లాలని, అంతటి పవిత్రత మన మనస్సులు ఉండాలని దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి